కానీ మనం చేయకూడదు. ఇతరుల ఆరోగ్యం, కుటుంబం, సమాజం నాశనమైపోయే వ్యాపారాలు కానీ జాబులు కానీ వీటి జోలికి మనం వెళ్ళకూడదు. అటువంటి వారికి మనం సహకరించకూడదు. అదేవిధంగా అటువంటి సంపాదన కనుక మనం చేస్తే మన కుటుంబంలో అరకత్ బరకత్ అనేది ఉండదు. మన దువాలు అల్లా వద్ద స్వీకరించబడవనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ముందు మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం ఇరుగుపొరు వారితో మంచిగా ఉండగలుగుతాం. అదేవిధంగా సమాజంలో ప్రపంచంలో మన మూలంగా కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, విధ్వంసాలు ఇవి రేగకూడదు. వాటికి మనం కారణం కాకూడదు. మన మూలంగా అవి రేగకూడదు. మనం వేరే వాళ్ళతో ఇటువంటి వాటికి పాల్పడకూడదు. ఇటువంటివి చేసే వారితో కూడా మనం సహకరించకూడదు. దీని గురించి ఖురాన్లో, హదీసుల్లో అనేక వాక్యాలలో చెప్పబడ్డాయి, మీరు కూడా చూడవచ్చు. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు అనేక విషయాలు చెప్పారు. ఒక హదీస్ ఏమిటంటే అబూజర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రళయ దినం రోజు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక ముగ్గురు వ్యక్తులతో వారి వెంక చూడడు, వారితో మాట్లాడడానికి ఇష్టపడడు, వారి ప్రార్థనలను స్వీకరించడు, వారిని పరిశుద్ధపరచడు కూడా. ఆ ముగ్గురు ఎవరు అంటే అహంకారం వల్ల చీలమండల కింది వరకు తన యొక్క పైజామాను వేలాడ తీసుకొని తిరిగేవాడు. ఇక రెండవది సహాయం చేసి ఎత్తుపొడిచేవాడు. మూడవది అబద్ధపు ప్రామిసులు చేసి సరుకు అమ్మేవాడు. అబద్ధాలు చెప్పి వ్యాపారాలు చేసేవాడు. ఇక్కడ అహంకారం గర్వం గొప్పలు చెప్పుకునేవాడిని అల్లా ఇష్టపడడు. రెండు, సహాయం చేసి నేను నీకు ఇది చేసా అది చేసా అని గొప్పలు చెప్పుకునేవాడిని కూడా అల్లాకి ఇష్టం లేదు. అదేవిధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వ్యాపారాలు చేసేటటువంటి దాంట్లో కూడా శుభం ఉండదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కడుపులు నిండితే కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నమాట. ఇలా అహంకారం మరియు సహాయం చేసి చెప్పుకోవడం మరియు అబద్ధపు ప్రమాణాలు చేసి వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా అల్లాకి ఇష్టం లేని పనులని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతరులతో ఎలా ఉండాలి మరి తిర్మిజీ హదీస్ గ్రంథంలో చూసినట్లయితే మీ పొరుగు వారి పట్ల సద్భావంతో మెలగండి. మీకు విశ్వాసం అంటే ఈమాన్ యొక్క స్థాయి మీకు లభించాలి అంటే కనుక మీ యొక్క పొరుగు వారితోటి మీరు మంచిగా ఉండాలి, వారితో మీరు మంచిగా మెలగాలి. అదేవిధంగా తిర్మిజీ హదీస్లోనే ఇంకొక హదీస్, తన పొరుగు వారి ఎడల ఉత్తమమైన వాడే అల్లా దృష్టిలో మంచివాడు. అదేవిధంగా ఎవరి దుశ్చేష్టల వల్ల పొరుగువాడు సురక్షితంగా లేడో వాడు స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవడి మూలంగా అయితే పొరుగువారు ఇతరులు కష్టపడుతున్నారో, బాధలు పడుతున్నారో, ఇబ్బందులు